హాయ్ హలో అండి. వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. తులసి కోట గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. తులసి కోటను ఎందుకు పూజించుకోవాలి, పూజ గదిలో పెట్టుకుని పూజించుకోవచ్చు కదా, ఆరు బయటే ఎందుకు పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు చాలా విలువైందండి. చాలా మంది కూడా వీడియోని పూర్తిగా చూడకుండా కామెంట్లు పెడుతున్నారండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన హిందూ ధర్మంలో ప్రతి ఇంట్లోని కూడా తులసి కోటను ఎంతో పవిత్రంగా పూజిస్తారండి. ఇంకా తులసి కోట ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ నివాసం ఉంటుందని కూడా అంటారు కదండి. తులసి చెట్టు శ్రీ మహావిష్ణువు స్వరూపం అండి. తులసి కోట చుట్టూరు కూడా ఇలా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవాలండి. కుంకుమ బొట్లతో, గంధమ బొట్లతో పెట్టుకుని అలంకరించుకోవాలండి. పసుపు మొత్తం కూడా ఎక్కడ మొటిమలు లేకుండా రాసుకోవాలండి. ఇలా రాసుకోవడం వల్ల లక్ష్మీ స్థిర నివాసం ఉంటుందండి. పసుపు అంటే సంస్కృతంలో హారిద్రము అండి. హారిద్రము అంటే దరిద్రమును తొలగించేది అని అర్థం అండి. కాబట్టి ఎంత వీలైతే అంత పసుపు ఎక్కువగా రాసుకుని ఇలా చూడడానికి ఎంతో అందంగా ఉండేలా బొట్లు పెట్టుకోవాలండి. ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు పచ్చగా ఉండాలండి. అప్పుడే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో కొలువు తీరుతుందండి. చూసారు కదండి, ఇలా హుండీ మొత్తం కూడా కుంకుమ బొట్లతో పసుపు రాసుకుని ఇలా బొట్లు పెట్టుకోవాలండి. వీడియోలో చూసినట్లయితే నేను రోలికి ఇంకా తులసి చెట్టుకి విడివిడిగా పూజ చేశానండి. అది మీరు ముఖ్యంగా గమనించగలరు. తులసి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అండి. ఎక్కడ తులసి ఆకు రాలుతుందో అక్కడ మహాపుణ్యక్షేత్రం వెలుస్తుందండి. ఎక్కడ తులసి మొక్క పూజించబడుతుందో అక్కడ సమస్త సర్వ దేవతలు కొలువై ఉంటారండి. మన పూర్వీకులు దేనినైనా పూజించారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయండి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు కదండి. దానికి కారణం అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సకల ప్రయోజకారిని తులసి అని మనకి తులసి తీర్థం ఇస్తారండి. చాలా మందికి కూడా ఈ డౌట్ కూడా రావచ్చండి. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పూజిస్తారు కదా, అలాంటప్పుడు పూజ గదిలోనే పెట్టుకుని తులసి మొక్కని పూజించవచ్చు కదా అన్న డౌట్ రావచ్చు కదండి. ఆ విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. శాస్త్రీయంగా ఒక మొక్క బాగా పెరగడానికి, నిలదొక్కుకోవడానికి ఏం కావాలండి? దానికి సూర్యరశ్మి కావాలి కదా, గాలి, నీరు అవసరం కదండి. అవి లేకుండా వాటి మనుగడే సాగించవు కదండి. కాబట్టి మనకి అత్యంత విలువైన, ఎంతో పవిత్రంగా తులసిని పచ్చగా చిగురించాలని మనం అంతా కూడా కోరుకుంటాం కదండి. అందుచేతనే ప్రతి సనాతన ధర్మం పాటించే ఇళ్లలో ఇళ్ల వెలుపల దీనిని పూజిస్తారండి. తులసి మొక్క ఒక మూలిక మొక్కగా పరిగణించబడుతుందండి. ఇది అనేక వ్యాధులని నయం చేయడంలో ఉపయోగించబడుతుందండి. ఇది మన ఇంటి వెలుపల ఒక ప్రకాశాన్ని సృష్టిస్తుందండి. అంతేకాదండి, నెగిటివ్ వైబ్రేషన్స్ ని మన దరికి చేరనివ్వదండి. ప్రతికూలతను దూరంగా ఉంచుతుందండి. దీని కారణంగానే ఆరు బయట మాత్రమే తులసిని పూజిస్తారండి. తులసి పూజా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందామండి. తులసి పూజని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారండి. దీనిని హెచ్హెచ్ సెయింట్ శ్రీ ఆశా రామ్జీ బాపు గారు ప్రారంభించారండి. ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే తులసి చుట్టూరు పసుపు, కుంకుమ బొట్లతో ఇలా అందంగా అలంకరించుకోవాలండి. ముఖ్యమైన విషయం అండి, తులసి కొమ్మలకు పసుపు రాసి బొట్లు పెడతారండి చాలా మంది కూడా. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదండి. తులసి ఆకులకు మాత్రమే గంధం అంటించి కుంకుమ బొట్టు పెట్టాలండి. మరో ముఖ్యమైన విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ని వదులుతాయి కదండి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి కదండి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ ని విడిచిపెడుతుందని పరిశోధనలో తేలిందండి. వృక్ష జాతిలో మరే మొక్కకి ఎంతటి ప్రత్యేకత లేదండి. తులసి ఔషధ గనండి. తులసిలో ప్రతి భాగం కూడా ఆయుర్వేద
ఆయుర్వేద చికిత్సలో వాడతారండి. తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావండి. అందుకే మన సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారండి. మన హిందూ ధర్మంలో తులసి చాలా పవిత్రమైన మొక్కగా పిలుస్తారండి. తులసి మొక్కను దేవతగా భావించి ప్రతిరోజు పూజిస్తారు. హిందూ మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుందండి. తులసిని ఆనందం, శ్రేయస్సు, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారండి. తులసి మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనదండి. అందుకే తులసిని హరిప్రియ అని కూడా పిలుస్తారండి. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందండి. నాకు చాలా మంది కూడా కామెంట్ చేశారండి, తులసి మొక్క లేకపోతే ఏం చేయాలి అని. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి తులసి మొక్క పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోతే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కదండి. అటువంటప్పుడు వెండిది దొరుకుతుందండి, బయట పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఆ వెండి దాన్ని తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకుని దాన్నే తులసి మొక్కగా భావించి పూజ చేసుకోవచ్చండి. ఇది తులసి మొక్క పెట్టుకోవడానికి ప్లేస్ లేని వాళ్ళకి మాత్రమేనండి. తులసి మొక్క హిందూ ధర్మం పాటించే వాళ్ళందరి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉండాలండి. చాలా మందికి చోటు ఉండదు కదండి, అలాంటి వాళ్ళకి మాత్రమేనండి. తులసమ్మకు ఏ రోజున నీరు సమర్పించకూడదో తెలుసుకుందామండి. మన హిందూ శాస్త్రాల ప్రకారం ఆదివారం, ఏకాదశి, గ్రహణం రోజున తులసి ఆకులను తీయకూడదండి. అంతేకాకుండా ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీరు సమర్పించకూడదండి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో తులసి విష్ణువు కోసం ఉపవాస దీక్షలో ఉంటుందండి. చాలామంది కూడా ఈ డౌట్ కూడా అడుగుతున్నారండి, పూజ ముందుగా పూజ గదిలో చేయాలా లేకపోతే తులసి కోట దగ్గర చేసుకోవాలా అని. పూజ ఎప్పుడు కూడా ముందు తులసి కోట దగ్గర చేసిన తర్వాతే పూజ గదిలో చేయాలండి. తులసి మొక్కను వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దిక్కులో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందామండి. తులసి మొక్క ఎప్పుడూ కూడా తూర్పు దిశలోనే ఉంచాలండి. అప్పుడే మనకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయండి. లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుందండి. భక్తిగా తులసిని ఆరాధిస్తే తులా పురుషుణ్ణి ఆరాధించినట్లే అని తులసి ప్రదక్షిణంతో అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుందని, తులసి తీర్థం గంగాజలం కన్నా 100 రెట్లు ఫలప్రదమైనదని పురాణ కథనమండి. శివాలయం లేని గ్రామంలోనూ, తులసి మొక్క లేని ఇంటిలోనూ భోజనం చేయరాదని ధర్మశాస్త్రం చెబుతుందండి. తులసి మృత్యువుని ధిక్కరించేదని పెద్దల మాటండి. తులసి మొక్క ఉన్న ఇంట హఠాన్మరణాలు జరగవని చెబుతారండి. తులసి వనాన్ని భక్తితో పెంచిన వారికి ధర్మార్థ, కామ, మోక్ష ఫలాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని అగస్త్య సంహిత చెప్తుందండి. వేదమాతను ఆరాధించిన ఫలితాన్ని తులసి ఇస్తుందని శాస్త్రం చెబుతుందండి. గోదాదేవి తులసి మాలను అనుదినం అలంకరించి శ్రీ రంగనాథ స్వామిలో ఐక్యమైందండి. శ్రీకృష్ణ తులాభార ఘట్టంలో తులసి ఎంత మహత్తరంగా నిరూపితమైందో మనందరికీ తెలిసిందే కదండి. తులసిని వైష్ణవి, అమృత, పవిత్ర, లక్ష్మి అనే పేర్లతో కూడా పిలుస్తారండి. తులసి పూజ చేసుకుంటున్నప్పుడు దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ప్రదక్షిణాలు కూడా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మన చేతిలో ఉన్న అక్షింతలను తులసి మాతకి కొన్ని సమర్పించి మన శిరస్సుపై వేసుకోవాలండి. ఆ సమయంలో మన ఇంట్లో వాళ్ళందరి మీద కూడా వేసుకోవాలండి, వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే. ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఆ తులసీదేవిని అందంగా అలంకరించుకుని దీపధూప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకోవచ్చండి. చివరిగా ఇలా హారతి ఇవ్వాలండి. ఈ వీడియో ద్వారా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. ప్రధానంగా తులసికి నేల తులసి, అడవి తులసి, మరువ తులసి, రుద్ర తులసి, శ్వేత తులసి, భద్ర తులసి, లక్ష్మీ తులసి అని 7 పేర్లు ఉన్నాయని చెబుతారు కదండి. కృష్ణ తులసి అనే పేరు కూడా మనకు తెలిసిందేనండి.
తులసిని నాటడం, నీళ్లు పోయడం, దర్శించడం, స్పృశించడం, ఆరాధించడం మన వాక్కాయ కర్మలతో చేసిన పాపాలన్నీ హరిస్తాయంటారు కదండి. ఇంకా వినాయకుల వారితో తులసి దళాన్ని పూజించకూడదు అని చెబుతారు కదండి. కానీ గణేష చతుర్థి నాడు గణపతిని తులసి దళాలతో పూజించవచ్చండి. హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా తులసి చెట్టును ఇంట్లో ఉంచుకోవడానికే ప్రయత్నించండి. లేని వాళ్ళు మాత్రమే వెండి తులసి కోటను పూజ గదిలో పెట్టుకుని పూజించుకోవాలండి. కానీ ఖచ్చితంగా ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. మనకు అన్నీ కూడా శుభశకునాలే జరుగుతాయండి. తులసి చెట్టు ఎప్పుడూ కూడా అందరి ఇళ్లల్లో పచ్చగా ఉండాలండి. కొంచెం వాడినట్టు అనిపించినా, ఎండిపోయినట్టు అనిపించినా దాని స్థానంలో మరొక చెట్టును వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల అంతా శుభమే జరుగుతుందండి. ఇంకా పసుపు కుంకుమ చెట్టు మొదల్లో వేయకూడదండి. ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి చెట్టు మొదలు పెట్టుకోవాలండి. ఇలా పెట్టడం వల్ల చెట్టు మరింత పచ్చగా ఉంటుందండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.